ఓకే డన్ స్టాప్. నా పేరు కొండ శ్రీనివాస్, నా వృత్తి సీనియర్ జర్నలిస్టు. వివిధ పెద్ద పెద్ద ఛానల్లో పనిచేసిన. అందులో నుండి నేను మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నప్పుడు అక్కడ కర్నూలు కల్చర్ ఎక్కువ, పద్య నాటకాలు ఎక్కువ. అక్కడతో నాకు పద్య నాటకాలతో కొంచెం అలవాటైంది. అక్కడ నేను నా కోరిక రామాంజనేయ యుద్ధంలో రావునుగా బాగా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత స్టేజ్ ఎక్కే తరుణంలో కరోనా రావడంతో అది మధ్యస్థంగా ఆగిపోయింది. అది తిరిగి నేను జనగాం వచ్చిన తర్వాత ఇక్కడ పద్య నాటకాలను ఆడిస్తున్నారన్న విషయంతో నాకు అంటే ఫస్ట్గా రామాంజనేయ మన వీరాంజనేయ ఫౌండేషన్ వాళ్ళు పెట్టినటువంటి అపేశాస్త్రాల్లో నాకు శ్రీకృష్ణ రాయబారంలో ఆ రోజు నాకు ధర్మరాజుగా పాత్ర ఇచ్చారు. ఆ పాత్ర తర్వాత నాకు మన నెల్లూరు ఫౌండేషన్ రవీంద్రనాథ్ సార్తో బాగా సన్నిహితం ఏర్పడిన తర్వాత సార్ నాకు రావణ్ పాత్ర అప్పటితో ఆగిపోయింది, తప్పకుండా నేను వేసి తీరుతా, నాకు కావాలని చెప్పి సార్తో పోరాడి కోరి తెచ్చుకున్నటువంటి పాత్రను దాన్ని నిలపాలని చెప్పి కోరికతోటి మధ్య రిహార్సల్ కూడా సాగుతున్నాయి. సార్ కూడా చెప్పారు తప్పకుండా వేయాలని చెప్పింది. అందరికెళ్ళి నేను ఒక పద్యం అంటే రామాంజనేయ దానికి వెళ్ళి ఒక పద్యం పాడి వినిపిస్తుంది. అంటే నెయ్యబోయేటువంటి పద్యంలో ఏ విధంగా ఉంటుంది అన్నట్టుగా. ధర్మమంచును వితండ వితర్కములాడేదేలా మర్మమును నేనెరుంగుదును అనుమాత్రము సంధియమేల నిన్ను దుష్కర్ముల పాలు చేయుదునే కాన త్యజింపుము యయాతిని వానిదవు కర్మను మార్చగా తగిన కర్తవు నీవెకో మారుతాత్మజా. నా పేరు నామాల సిద్ధులు గౌడు. మాది స్వస్థలం వచ్చేసి వడ్లకొండ గ్రామం, జనగాం మండలం, జిల్లా. నేను కోర్టులో అడ్వకేట్ క్లర్క్గా పనిచేస్తూ న్యాయవాద చేస్తున్నాను. అదే నేను గతంలో మా విలేజ్లో మా కళాకారులతోటి గత 17-16 సంవత్సరాల క్రితం మా గ్రామంలో వడ్లకొండ గ్రామంలో ఉన్నటువంటి కళాకారులతో మేము కనకదుర్గమాత ఆట కానీ, పెద్దమ్మ ఆట, సమ్మక్క సారక్క లాంటి నాటకాలు ఎన్నో వేయడం జరిగింది. తర్వాత ఈ మధ్యకాలంలో నేను కోర్టు డ్యూటీకి రావడం వల్ల తగ్గింది. ఈ మధ్య మన నెల్లుట్ల ఫౌండేషన్ వారి సహకారంతో, అలాగే అప్పయ్య శాస్త్రి గారి వీరాంజనేయ నాట్య మండలి సహకారంతో మళ్ళీ నేను ఈ మధ్యకాలంలో సహదేవుని పాత్ర వేయడం జరిగింది. దీన్ని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను గతంలో చేసినటువంటి మళ్ళీ మధ్యకాలంలో నాకు రావడం ఒక వరంగా, నెల్లుట్ల ఫౌండేషన్ వారి ద్వారా లభించడం నేను ఒక వరంగా భావిస్తున్నాను. నేను చేసినటువంటి పాత్రల్లో నాకు నచ్చింది సహదేవుని పాత్ర. అందులో నేను చేసినటువంటిది ఒక పద్యం. సాయము చేయవచ్చే గదా శౌరి అతండొక మేళమాడ అన్యాయముగా కుటుంబ కలహంబున కుందిగితీవు చాలు నీ కోయతనంబు బయటపడే గోడలకు చెవులుండు అయ్యయ్యో దాయలు విన్న లోకువ గదా అని అయినను మిన్నకుండరే కళా సరస్వతికి సహృదయ అంజలి ఘటిస్తూ, నా పేరు రమణారెడ్డి మేకల. నేను నెల్లుట్ల ఫౌండేషన్, రవీంద్రరావు గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి నెల్లుట్ల ఫౌండేషన్ మరియు అప్పయ్య శాస్త్రి గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి వీరాంజనేయ నాట్య మండలి, ఈ రెండు సంస్థల్లోనూ సభ్యుడిగాను
పాత్రధారిగాను ఉన్నాను. నేను విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడిని. ఇందులో పాండవ సీన్లో నేను కృష్ణుని పాత్ర ధరిస్తూ ఉన్నాను. నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి 2 సంస్థలకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీకు నచ్చిన ఒక పద్యం పాడండి. కూర్చొని మాట్లాడాలి అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. పాడండి. కొందరికి మొమెంట్ నిలబడుతూ వస్తుంది. అరే ఆగి రికార్డ్ అయితే నాకు పాడు. బావా ధర్మనందన మాయదురోదరంగున అమాయకు నిన్ను గెల్చి కాంతకు చేయగరాని ఎంత పని చేసి అరణ్యములోని కంపియున్ హాయిగా నుండనీక కలులై పలు నెగ్గులు పన్నుచున్న ఆదాయలు చతురంచు దయదాల్చదవెంతటి ధర్మరాజు. కృతజ్ఞతలు. కాలము అవిచ్ఛిన్నమైనది, వక్రబుద్ధి గలది. ఏమో ఏ క్షణమున ఏమి జరుగున ఎవరు ఊహించగలరు. ఘనుడు హరిశ్చంద్రు కాటికా పని చేసే మురసతు సార్వభౌముగా సలిపే అలా రంతిదేవునల్లాదురుగావించే పేదకు చేలు కుబేరు చేసే ధర్మాత్ము బలిమి పాతాళమున పంపే కలుషాత్ము నగుసు స్వర్గమునకెత్తే కాలమన ఇట్టి మహిమందిగా నది అగుట మానవుడు మేను విడిచిన మరుదినమునగాక సుగుణ దుర్గుణంబులు కలిమిలేములు ఎన్నరాదని వచ్చియంతురెల్ల బుదులు.